ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్ కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాధారణంగా ఎన్కౌంటర్ లో ఒకరి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దాదాపు ఒకటో రెండు, అది కూడా రెండంటే పీక్స్ ఒకటి జరగడమే అతి కష్టం ఇన్ ద సెన్స్ అసలు ఊహించలే. అటువంటిది ఏకంగా నలుగురు ఒక ఎన్కౌంటర్లో నలుగురు మృతి చెందిన అంశానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. పక్కా సమాచారంతో బీహార్కు చెందిన నలుగురు గ్యాంగ్స్టర్లను లేపేశారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గత రాత్రి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో బీహార్కు చెందిన సిగ్మా గ్యాంగ్ సభ్యులు నలుగురు మృతి చెందారు. వీళ్లలో ముఠా నాయకుడు అలాగే మోస్ట్ వాంటెడ్ రంజన్ పాఠక్ కూడా ఉన్నట్లు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా వీళ్ళు తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. కాంట్రాక్ట్ అదిగో మీరు చూడొచ్చు విజువల్స్. అది అక్కడే ప్రస్తుతం పూర్తిగా ఆ ప్రాంతాన్ని కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఆ లొకేషన్లోకి ఎవరిని అనుమతించట్లేదు. దాదాపుగా అది హైవేలోకి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం రోహిణి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో విజువల్స్లో మీరు చూస్తున్నారు. కాంట్రాక్ట్ హత్యలు, దోపిడీలు, ధమ్కీలు, ఇది ఈ గ్యాంగ్ పాల్పడే దుర్మార్గాలకు సంబంధించి అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతోంది. సీతామఢి ఈ జిల్లా కేంద్రంగా ఈ ముఠా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా పోలీసుల అవినీతికి సంబంధించి అన్యాయానికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామంటూ ప్రకటనలు కూడా ఇచ్చుకుంటూ వస్తున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ఈ గ్యాంగ్ కీలక సభ్యుడు రంజన్ పాఠక్ను ఇటు పోలీసులు ఆయనపై నజరానా కూడా ప్రకటించిన సందర్భం. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఈ గ్యాంగ్ సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతున్న క్రమంలో నలుగురిని ఒకేసారి ఎన్కౌంటర్లో లేపేశారు పోలీసులు అంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం.